మా జయకుమరం గ్రామం. జయకుమరం గ్రామంలో మా బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు ప్రభుత్వ స్కూల్లో. ఆ స్కూల్ ఏమీ బాగోట్లేదండి. వర్షం పడినప్పుడు కారేస్తుంది, బుక్స్ తడిసిపోతున్నాయి. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ పరంగా అయితే మాకు కొత్త బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది, సగం సగం అయితే సార్. ఆ బిల్డింగ్ పూర్తి చేసి పిల్లల స్కూల్లో అందజేస్తారని ప్రభుత్వానికి మనం చేస్తాం సార్. ప్రజెంట్ పంచాయతీ ఆఫీస్ బిల్డింగ్ లో పిల్లలు చదువుతున్నారు సార్. ఆ బిల్డింగ్ అందుకే కొత్త బిల్డింగ్ వచ్చేలా చేయాలి సార్. మా జయకుమరం గ్రామం, మాది మా ప్రభుత్వ స్కూలు పంచాయతీ ఆఫీస్ బిల్డింగ్ లో పిల్లల స్కూల్ ఏర్పాటు చేశారండి. ఆ స్కూల్లో వర్షం పడితే మొత్తం చీకటిగా అయిపోయి మొత్తం బుక్స్ అన్నీ కలిసిపోతాయి సార్. వర్షం పడేటప్పుడు కారేస్తుంది వేగంగా, అందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే 1 to 5th క్లాస్ కూడా అదే స్కూల్లోని క్లాసులు వినడం వల్ల ఒకరికొకరు డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందువల్ల స్కూల్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ అయితే ఒకటి వచ్చింది, కన్స్ట్రక్షన్ సగంలో ఆపేశారు. దాన్ని కొత్తగా మళ్ళీ ఏర్పాటు చేసి బాగా కట్టేలా పిల్లలకి స్కూల్ అందిస్తారని ప్రభుత్వానికి మనవి చేస్తాం. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా ఊరు జయకుమరం. మాకు స్కూల్ బిల్డింగ్ లేదు. మేము పాత పంచాయతీ ఆఫీస్లో చదువుకుంటున్నాము. వర్షం పడితే నీళ్లు కారేస్తున్నాయి, పుస్తకాలు, బ్యాగులు అన్నీ తడిసిపోతున్నాయి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కొత్త బిల్డింగ్ మధ్యలో ఆగిపోయింది, దాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం. నుంచి 5వ తరగతి వరకు ఒకే గదిలో చెప్తున్నారు. జయకుమరం ప్రధానోపాధ్యాయులుగా గత సంవత్సరం జూన్లో బదిలీ మీద ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చినప్పటి నుండి కూడా ఇక్కడ సరైనటువంటి పాఠశాల భవనం లేదు. పాత పంచాయతీ ఆఫీసులో ఒకే ఒక గది ఉంది. ఆ గదిలో మేము పాఠాలు చెప్పుకుంటున్నాం. 5 క్లాసులకు కూడాను 2 టీచర్లు కూడా అదే గదిలో చెప్పడం జరుగుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం పడింది అనుకుంటే బిల్డింగ్ అంతా కూడా కారేస్తుంది. పిల్లలు కూడా తడిసిపోవడం, పుస్తకాలు తడవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ప్రస్తుతానికి అక్కడే నిర్వహిస్తున్నాం. అయితే 2022 ఆగస్టులో మాకు phase 2లో కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయింది. అయినప్పటికీ అది రూఫ్ లెవెల్ వరకు వచ్చి ఆగిపోయింది నిధుల కొరత కారణంగా. ఆ విషయాన్ని మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఉన్నతాధికారులు స్పందించి దానికి సంబంధించిన నిధులను మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రాసెస్ లో ఉందని చెప్పారు. వీలైనంత త్వరగా అది పూర్తి చేసి మాకు కొత్త బిల్డింగ్ ని పూర్తి చేయవలసిందిగా సవినీయంగా కోరుకుంటున్నాం. మాకు ఇబ్బందులు తొలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.